జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే 2 దశల పోలింగ్ ముగిసింది. మొదటి దశ, రెండవ దశ కలుపుకొని సుమారు మొత్తం 191 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక మిగిలిన 352 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అవి మరొక 5 ఫేజెస్లో ఈ పోలింగ్ నిర్వహించబోతున్నారు. సో 2 ఫేజులు ముగిసిన తర్వాత ఇప్పటికీ చూసినట్లయితే అటు కాంగ్రెస్ లేదా ఇండి అలయన్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ ఎన్డీఏకి మధ్య ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏ పై చేయి సాధించింది. తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా రెండింటిని మినహాయిస్తే సిగ్నిఫికెంట్గానే బీజేపీ అద్భుతమైన పర్ఫార్మెన్సే అందించినట్టుగా ఇప్పటివరకు మనకు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఎలక్షన్స్ అయిపోలేదు. సో ఇటు ఇండి అలయన్స్ పార్ట్నర్స్ ఎవరైతే లెఫ్ట్, లిబరల్, ఇల్లిబరల్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఎకో సిస్టమ్ హిట్ జాబ్కి పూనుకుంది. ఇది నేను చాలా రోజులుగా చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ఎకో సిస్టమ్, లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనకు అర్థమైతే దాన్ని బట్టి ఈ హిట్ జాబ్ ఏంటి, అసలు ఎలా వాళ్ళు ఎలక్షన్స్ నడిపిస్తారు అనేది మనకు అర్థమవుతుంది. సో బేసికల్లీ హిట్ జాబ్ అంటే అర్థం ఏంటంటే హిట్ అండ్ రన్ కేసులు మనం వింటూ ఉంటాం రోడ్డు మీద. సడన్గా వచ్చేసి ఒకడు ఎవడో గుద్దేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు, పరిగెడతాడు, అక్కడ ఉండడు. ఈ హిట్ అండ్ రన్ కేసుల్లో భాగంగానే సడన్గా ఒక ఇష్యూ తెరపైకి వస్తుంది. ఆ ఇష్యూని ఫ్లేరప్ చేస్తారు, పెద్ద ఎత్తున దాన్ని ప్రచారంలోకి తీసుకొస్తారు. అది అబద్ధమా నిజమా అని తేల్చుకునే లోపే ఎన్నికలు జరిగిపోతాయి. ఇది హిట్ జాబ్ అంటే. సో ఈ ప్రయత్నము చాలా దేశాల్లో వెస్ట్రన్ మీడియా దగ్గర నుంచి ఆ ఎకో సిస్టమ్ మొత్తం కలిపి చాలా దేశాల్లో నిర్వహించారు. సక్సెస్ఫుల్గా వాళ్ళు విజయం కూడా సాధించారు దాంట్లో. అండ్ భారతదేశంలో అదే ప్రయత్నం 2014 నుంచి జరుగుతోంది. కానీ ఏ నేరేటివ్, ఏదైతే ఎజెండాను ఇష్యూగా మరిచి దీని ద్వారా ఎలక్షన్స్లో విజయం సాధించాలని ప్రతిపక్షాలు అనుకున్నాయో వాటికి ఖచ్చితమైన కౌంటర్ యాక్టివిటీ తోటి మోదీ విజయం సాధిస్తూ వచ్చారు, పైచేయి సాధిస్తూ వచ్చారు. మీరు మొదటి నుంచి చూస్తే అసహనమని మొదట్లో మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే మాబ్ లించింగ్ని తెరపైకి తెచ్చిన విధానం కావచ్చు, లేకపోతే ఆ తర్వాత కాలంలో డిమానిటైజేషన్స్ టైంలో చేసినటువంటి ప్రచారం కావచ్చు, ఈవెన్ కరోనా వ్యాక్సినేషన్ విషయంలో చేసినటువంటి ప్రచారం కావచ్చు, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందన్న విధానం కావచ్చు, ఇలా రకరకాల అంశాలని ప్రతిపక్షాలు ఏవైతే తెరపైకి తెచ్చాయో వాటిని సమర్థవంతంగా నరేంద్ర మోదీ అండ్ నరేంద్ర మోదీకి సంబంధించిన టీం తిప్పికొట్టగలిగింది. సో అందుకే అవి నేరేటివ్స్గా నిలబడలేదు. అవి ఎలక్షన్స్లో కూడా నిజంగా ప్రతిపక్షాలకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అయితే దాంట్లో నిజానిజాలు తర్వాత సుప్రీంకోర్టుల ద్వారానో లేకపోతే అనేక రకాల మాధ్యమాల ద్వారానో కొంత తెలుసుకునే ప్రయత్నం జరిగింది. సో అవన్నీ సమసిపోయాయి. బట్ అవి నిజమో కాదో అనే సందేహంలో ఉన్నప్పుడే గనక పోలింగ్ జరిగితే అది నిజంగా ఒక మాబ్ ఓటింగ్కి దారితీస్తే అది ఒక ప్రభుత్వ వ్యతిరేకతగా మారే ప్రమాదాన్ని నరేంద్ర మోదీ గుర్తించారు. కాబట్టే దాన్ని చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఆయన మాట్లాడతారు, అనేక సందర్భాల్లో రిటాలియేట్ చేస్తారు. సో కొన్ని నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. బేసికలీ ఈ ఎకో సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో మనం ఎలక్షన్ స్టార్ట్ అయిన రోజు నుంచి మనం చూసినట్లయితే ఎలక్టరల్ బాండ్స్ ఇష్యూ వచ్చింది. అండ్ ఇంకొక వైపు ఈవీఎంలని హ్యాక్ చేస్తున్నారు అనే ఒక మాటను తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు కూడా ఈవీఎంలకు సంబంధించి వీవీప్యాట్ల లెక్కింపు జరపాలి అని చెప్పేసి కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు. అండ్ ఇంకొక వైపు కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారంలో ఏజెన్సీలన్నీ బీజేపీ, మోదీ కంట్రోల్ చేస్తున్నారని చెప్పడం. ఇంకోవైపు రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, సంపదను పునఃపంపిణీ చేస్తాను అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు. ఇంకొక వైపు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గురించి అటు శ్యామ్ పిట్రోడా లాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు. అండ్ ఇంకొక వైపు రిజర్వేషన్స్ గురించి రీసెంట్గా పూర్తిగా రిజర్వేషన్సే ఎత్తేస్తారు అని అమిత్ షా చెప్పినట్టుగా ఒక ఫేక్ వీడియోని ప్రచారంలోకి తీసుకొచ్చి మళ్ళీ తర్వాత నోటీసులు అందుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు. ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ అండ్ ఎకో సిస్టమ్ హిట్ జాబ్కి పూనుకున్నట్టుగా కనబడుతుంది. ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఈ టాక్టిక్స్ ఉంటాయి, స్ట్రాటజీలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో టక్ ఎలక్షన్స్లో ఇలాంటి నినాదాలు లేదా వ్యాఖ్యలు ఇవన్నీ బయటకు తీసుకురావడం ప్రచారంలో భాగమే. ఇదంతా కూడా యుద్ధంలో మొరాలిటీస్ ఉండవు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శక్తి మేర వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇది రాజకీయం, యుద్ధం లాంటిదే. సో ఈ యుద్ధంలో మొరాలిటీస్ ఉండవు కాబట్టి ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవాల్సిన సామర్థ్యం ఉన్నవాళ్లే గెలుస్తారు. సో ఇప్పుడు ఈ ఎకో సిస్టంలో మేజర్గా ఏం చెప్తున్నారంటే లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఏదైతే చేస్తుందో ఆ ప్రచారాన్ని ఈయన పటాపంచలు చేస్తున్నారు మోదీ.
కానీ లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. అందులో రకరకాల విభాగాల్లో ఈ ఎకో సిస్టంలో భాగస్వాములు ఉంటారు. ఒకటి పాలిటీషియన్స్, రాజకీయ నేతలు, రాజకీయ నాయకులు ఎలాగైతే వాళ్లకు కావలసినటువంటి ప్రయోజనాలు, ముఖ్యంగా బయట దేశాల్లో విదేశాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, విదేశాల్లో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, అగ్రరాజ్యాలు కావచ్చు, వాళ్లకు అనుకూలమైన ప్రభుత్వమే భారతదేశంలో ఉండాలని కోరుకుంటారు. దానికోసం రెజీమ్ చేంజ్, ఆ దేశంలో వాళ్ళ అనుకూల ప్రభుత్వాన్ని నిలపడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ దానికి భారతదేశంలోని పాలిటీషియన్స్ కూడా భాగస్వాములు అవుతూ ఉంటారు. రెండవది మీడియా రూపంలో. మీడియా అనేది వెస్ట్రన్ మీడియా, ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు, లేకపోతే అనేక మాధ్యమాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వండి వార్చిన కథనాల్ని మన భారతదేశంలో ప్రచారంలోకి తీసుకొచ్చే మీడియా ఛానళ్ళు ఉన్నాయి. ది హిందూ కావచ్చు, లేకపోతే ప్రింట్ కావచ్చు, క్వింట్ కావచ్చు, ఈవెన్ వైర్ లాంటి ఒక చిన్న వెబ్సైట్ కావచ్చు. ఫేక్ వెబ్సైటే, నిజానికి ఫేక్ వార్తలే ఎక్కువగా ఉంటాయి. బట్ స్టిల్ వాటిని ప్రచారంలోకి తీసుకురావడానికి ఒక మొత్తం ఎంటైర్ మీడియా ఎకోసిస్టమ్ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిపబ్లిక్ టీవీ కనుక ఒక అత్యద్భుతమైన స్ట్రింగ్ ఆపరేషన్ చేసి చాలా గొప్ప స్టోరీ ఏదైనా చేసినప్పటికీ, ఈవెన్ వాళ్ళు చాలా స్టోరీస్ చేశారు. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ విషయంలో కావచ్చు, లేకపోతే అటు ఈవెన్ మన రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి కావచ్చు, అండ్ లాలూ ప్రసాద్ యాదవ్ లేదా తేజస్వి యాదవ్ చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి కావచ్చు, చాలా బ్లాస్టింగ్ స్టోరీస్ వాళ్ళు చేశారు. కానీ ఒక్క తెలుగు పత్రికలో కూడా మీరు ఆ వార్తని చూడరు. రిపబ్లిక్ ప్రత్యేక కథనమనో ఇంకోటనో మా ఇంట్రెస్ట్లు వాళ్ళ ఇంట్రెస్ట్లు, ఆ పార్టీలకు సంబంధించిన ఇంట్రెస్ట్లు ఉంటే కొన్ని ఇస్తారేమో. బట్ ద వైర్లో సంచలన కథనం అన్న మాట మాత్రం తెలుగు ప్రసార మాధ్యమాలు విరివిగా ప్రచారంలోకి తీసుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంటే నా పాయింట్ ఏంటంటే, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, లేకపోతే పెద్ద పెద్ద అంతర్జాతీయ పత్రిక BBC లాంటివి రాసిన వాటిని చాలా సింపుల్గా కింద స్థాయి ఒక సిటీ కేబుల్ ఛానల్ వరకు కూడా తీసుకెళ్లే ఒక ఎకో సిస్టమ్ ఫామ్ అయి ఉంది. అందుకే మీరు 2019లో టైమ్ మ్యాగజైన్ డివైడర్ ఇన్ చీఫ్ అని ఒక పెద్ద ఆర్టికల్, ఒక కవర్ పేజ్ స్టోరీ రాస్తే ఆ డివైడర్ ఇన్ చీఫ్ అన్న మాటని చిన్న చితక ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళ వరకు పై వరకు అందరూ కవర్ చేశారు, క్యారీ చేశారు. నిజానికి 130 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలోని ఎన్నికల్ని ప్రభావితం చేసే విధంగా ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ రాసిన వార్తకి అంత ప్రచారం కల్పించడం ఏంటి అనే క్వశ్చన్ ఎవ్వరూ కూడా అడగలే. సో ఆ ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇలాంటి బ్లాస్టింగ్ స్టోరీస్ ఏవైనా రావచ్చు, ఈవెన్ పెగాసిస్ వచ్చింది, ఇలాంటివి. సో మీడియా ఎకోసిస్టమ్ ఒకటి. రెండవది ఎన్జిఓల ద్వారా దేశంలోని ముఖ్యంగా వ్యాపార సముదాయాలపైన అటాక్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అవి గతంలో జరిగాయి కూడా. కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు విషయంలో కావచ్చు, లేకపోతే ట్యూటీకోరియన్లోని స్టెరిలైట్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, ఇంకా మైనింగ్ ఏజెన్సీస్ విషయంలో కావచ్చు, అనేక ఆరోపణలు, అసత్యాలని ప్రచారం చేసి ఒక యాక్టివిజం ద్వారా ప్రభుత్వాలని ప్రభావితం చేయడం. ఇదే ఎన్జిఓస్లో ఫౌండేషన్స్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, జార్జ్ సోరోస్ ఫౌండేషన్ కావచ్చు, ఒమిడియార్ ఫౌండేషన్ కావచ్చు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కావచ్చు, ఇంకా అనేక ఫౌండేషన్స్ లైక్ హిండెన్బర్గ్ రిపోర్ట్ కావచ్చు. ఈ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ అని, లేదా ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోతుందని, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన రిపోర్ట్ అని, ఇలా రకరకాల రిపోర్ట్లను తీసుకురావడం. ఇప్పుడు హిండెన్బర్గ్ అయితే డైరెక్ట్గా అదానీకి సంబంధించి అటాక్ చేయడం. ఒక్క రోజులోనే హిజాబ్ పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో చెప్పడానికి ఉదాహరణ చాలు. ఒక్క స్టోరీ, ఒక్క రిపోర్ట్ హిండెన్బర్గ్ రిలీజ్ చేయగానే ఈ దేశంలో ఒక మాహోల్ బిల్డ్ అయిపోయిన తర్వాత 1-2 డేస్లో, 2 రోజుల్లో స్టాక్ మార్కెట్స్ పూర్తిగా పతనమైన పరిస్థితి. అదానీ షేర్లు పూర్తిగా చాలా వరకు పతనమైపోయాయి. అఫ్కోర్స్ ఆయన నిలదొక్కున్నాడు, ఇమీడియట్గా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ తెరపైకి తీసుకురాగలిగారు. కాబట్టి అది కూడా మోదీ ఎక్కువ, లేదా మోదీకి సంబంధించినటువంటి ఒక టీం, బీజేపీకి సంబంధించిన టీం జాతీయ స్థాయిలో పనిచేశారు కాబట్టి అదాని నిలదొక్కగలిగారు. అదే ఇంకొక 4-5 రోజులు లేట్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా అదాని కొలాప్స్ అయిపోయేదేమో. సో హిజాబ్ అంత తీవ్రంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ లీగల్కి సంబంధించి, లీగల్ ఫ్రాటర్నిటీలో సుప్రీంకోర్టులను ఆశ్రయించే వాళ్ళు మొదలు కింద ఉన్నటువంటి ఒక మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు వరకు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఒక లీగల్ ఎకోసిస్టమ్ లెఫ్ట్లో ఖచ్చితంగా ఉంది. అందులో కీలకమైన వ్యక్తులుగా ఇందిరా జయసింగ్, లేకపోతే ప్రశాంత్ భూషణ్ కావచ్చు, అండ్ అటు చిదంబరం లాంటి వాళ్ళు కావచ్చు, కపిల్ సిబల్ కావచ్చు, అభిషేక్ మను సింఘ్వి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ప్రతి చిన్నదానికి కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడానికి ముందుకు వేస్తూ ఉంటారు. సుప్రీంకోర్టులో మేనేజ్ చేస్తూ ఒక రకమైనటువంటి వ్యతిరేకతను బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఇంకోవైపు ఫినాన్స్కి సంబంధించి, ఆర్థిక రంగానికి సంబంధించి ఇప్పటికే రఘురామ్ రాజన్ గతంలో స్టేట్మెంట్ ఇచ్చాడు. 5% మించి జీడిపి గ్రోత్ రేట్ ఉండదు అని చాలా గట్టిగా చెప్పాడు. కానీ ఇప్పుడు 7% పైన గ్రోత్ రేట్ ఉంది. బట్ దాని గురించి ఎవరు అడగరు, ఎవరు మాట్లాడరు. బట్ రఘురామ్ రాజన్ హెడ్లైన్స్లో ఉంటాడు. RBI మాజీ గవర్నర్ హోదాలో ఆయన మాటల్ని ప్రచారంలోకి తీసుకొస్తూ ఉంటారు. అండ్ అమర్త్య సేన్ నోబెల్ బహుమతి తీసుకున్నటువంటి వ్యక్తి, ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయనను ప్రచారం చేస్తూ ఉంటారు. ఆయన పూర్తిగా బీజేపీ లేదా దీని వ్యతిరేక భావజాలాన్ని అందిస్తూ ఉంటారు. అండ్ చిదంబరం గురించి మనకు తెలిసిన మాటే. సో ఇట్లా ఆర్థిక రంగంలో ఉన్నటువంటి ఐకాన్స్ని లేదా అక్కడ ఉన్నటువంటి నిపుణులు లేదా పెద్దవాళ్ళు లేకపోతే చాలా రోజుల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్లు వీళ్ళ పేరిట ఒక తెలియని ఒక అస్థిరతను క్రియేట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. అకాడమిషియన్స్ రూపంలో మేధోపరమైన యుద్ధమే జరుగుతుంది కాబట్టి యూనివర్సిటీస్లో ఆథర్స్ రూపంలో ఈ మధ్యకాలంలో ఒక అతను తెలుగు అతనే పరకాల ప్రభాకర్ గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం జాతీయ స్థాయిలో చర్చలోకి తీసుకెళ్లారు. నిజానికి ఒక ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి భర్తగా ఆయనకు ఆ ప్రాచుర్యం లభించింది. నిజానికి ఆయన రాసిన పుస్తకానికి అంత వాల్యూ ఉందో లేదో అని అడిగితే మాత్రం ఖచ్చితంగా లేదని చెప్తాను. ఎందుకంటే అన్ని అర్ధసత్యాలు అసత్యాలే ఉన్నాయి. బట్ స్టిల్ నేషనల్ హెడ్లైన్స్ తీసుకుంటారు అండ్ నేషనల్ లెవెల్లో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. సో సెలబ్రిటీస్ కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, లేకపోతే సిద్ధార్థ్, లేకపోతే విజయ్, లేకపోతే ఇలాంటి ఒక సెలబ్రిటీస్ రూపంలో కూడా ఒక ఎకో సిస్టమ్ పనిచేస్తుంది. అంటే చిన్న వార్త వచ్చిందనంటే ఆ వార్తని అటు మీడియా, ఇటు ఎన్జిఓలు, ఇటు లీగల్ ఫ్రాటర్నిటీ, ఇటు ఫైనాన్స్కి సంబంధించిన ఆర్థిక రంగ నిపుణులు, అటు అకాడమిషియన్స్, అటు మరొక వైపు సెలబ్రిటీలు, ఇలా రకరకాల విభాగాల్లోని నిష్ణాతులుగా ఐకాన్స్గా పేరెన్నికగన్నటువంటి వ్యక్తుల ద్వారా ఒక అస్థిర వాతావరణాన్ని, ఒక అసత్య ప్రచారాన్ని చాలా సమర్థవంతంగా ఒక్క రోజులో బిల్డ్ చేయగలిగే చాకచక్యం లెఫ్ట్ ఎకో సిస్టంలో ఉంది. దీన్ని కౌంటర్ చేయాలంటే ఇప్పుడు జరుగుతున్నదంతా ఇన్ఫర్మేషన్ వార్. ఈ ఇన్ఫర్మేషన్ వార్లో గెలవాలంటే ఇన్ఫర్మేషన్ వల్ల అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లనే గెలవగలుగుతారు. ఎవరైతే సరిగ్గా ప్రజలకు కమ్యూనికేట్ చేయగలుగుతారో వాళ్ళే నిలబడగలుగుతారు. అదే నరేంద్ర మోదీకి ఉన్న అత్యంత ముఖ్యమైన బలం, అదే స్ట్రెంగ్త్. సో ఆయన గట్టిగా ఏదైనా సరే విషయాన్ని సమర్థవంతంగా ప్రజలకు కమ్యూనికేట్ చేయగలుగుతారు, కమ్యూనికేట్ చేస్తున్నారు కూడా. అందుకే ఆయన ఏ సందర్భంలో కూడా ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేసినటువంటి ఇష్యూలను ఆయన ఎజెండాగా ప్రజల దృష్టికోణంలో పాజిటివ్గా దాన్ని తీసుకెళ్ళగలిగారు. అందులో భాగంగానే మొన్న వచ్చినటువంటి ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ లేకపోతే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఏదైతే రాహుల్ గాంధీ చెప్పారో, పెద్దవాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకొని మేము ముస్లింలకి లేదా మైనారిటీలకు పంచిపెడతామన్న మాట మోదీ ఏదైతే వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యని మనం అలాగే చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం చిన్న అబద్ధపు వీడియో ఈరోజు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అమిత్ షా ఒక ఎలక్షన్ ర్యాలీలో భాగంగా రిజర్వేషన్లను ఎత్తేస్తామని చెప్పారు అన్న వీడియో ఈరోజు వైరల్ అవుతోంది, వైరల్ చేస్తున్నారు. నిజానికి అది ఫేక్ వీడియో అని, డాక్టర్డ్ వీడియో అని అందరికీ తెలుసు, చాలా వరకు దానికి నిర్ధారితమైంది. బట్ జరగాల్సిన నష్టం జరిగిపోయే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. సో నష్టం తగ్గించగలగడము, ఎట్ ద సేమ్ టైం సమర్థవంతంగా రైట్ నేరేటివ్ని ప్రజలకు చేరవేయడము, దీంట్లో నరేంద్ర మోదీ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. నరేంద్ర మోదీ లేదా అమిత్ షా జాతీయ స్థాయి టీం చాలా అద్భుతంగా పనిచేస్తోంది. బట్ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తోందా? గ్రౌండ్ లెవెల్లో రాష్ట్ర స్థాయిలో ఆ పరిస్థితి ఉందా? ఇది క్వశ్చన్ మార్క్గా కనబడుతోంది. మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న ఒక్క ప్రచారం బీజేపీకి చాలా వరకు ఓట్లను తగ్గించింది, సీట్లు రాకుండా చేసింది. సో ఒక్క ప్రచారం ఎన్నికల్ని ప్రభావితం చేయగలదు. ఇప్పుడే ఎన్నికలు పూర్తిగా ముగియలేదు, 2 ఫేజెస్ మాత్రమే అయ్యాయి. ఇంకా 5 ఫేజెస్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఈ రానున్న 5 దశల ఎన్నికలు అప్రమత్తంగా ఉండకపోతే భారతీయ జనతా పార్టీ అనుకున్న లక్ష్యాలని చేరడం ఖచ్చితంగా కష్టం. సో తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.